రైతులందరికీ నమస్తే అండి. ఈ వీడియో చూసుకోవచ్చు, మనకి రాజస్థాన్ నుంచి లవ్ ప్రీతం డైరీ ఫామ్ వాళ్ళు మనకి ఈ వీడియో పంపించారండి. వీళ్ళ దగ్గర అయితే దేశీ ఆవులు అయితే అమ్మకానికి ఉంటాయని కూడా చెప్పడం జరుగుతుంది. చూసుకోవచ్చు, మీరు కనబడుతున్నాయి కదా సాహివాల్ బ్రీడ్, అట్లాగే మనకి తారపార్కర్ రాఠీ బ్రీడ్కి సంబంధించిన ఆవులు కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయంట. మిల్క్ కెపాసిటీ వచ్చేసి 12 నుంచి 16 లీటర్ల పాలు ఇచ్చే ఆవులని కూడా చెప్పడం జరిగింది. అట్లాగే మీకు ప్రెగ్నెంట్ కౌస్ కావాలన్నా కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయంట. 6 నెలలు, 7 నెలలు, 8 నెలలు, 9 నెలలు సూడుతూ ఉన్న ఆవులు కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయంట. ఇంకా రేట్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ డెలివరీ అయిన ఆవులు అయితే మాత్రం ఇక్కడ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ట్రాన్స్పోర్టేషన్తో కలిపి 60,000 నుంచి స్టార్ట్ ఉన్నాయంట. అట్లాగే ప్రెగ్నెంట్తో ఉన్నాయి ఒక 6 నెలలు, 7 నెలల సూడుతూ ఉన్న ఆవులు మాత్రం 40,000, 45,000, 50,000, 55,000 అట్లా మిల్క్ కెపాసిటీ బట్టి, ఇతని బట్టి కూడా, దాని క్వాలిటీని బట్టి కూడా రేట్ అనేది మారుతుందని కూడా మనకైతే లవ్ ప్రీతం డైరీ ఫామ్ వాళ్ళు రాజస్థాన్ నుంచి మనకి వీడియో పంపించారండి. మీకు ఎవరికైనా ఆవులు కావాలనుకున్న వాళ్ళు నేరుగా డైరెక్ట్ వెళ్ళి అక్కడ ఆవులు సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే అక్కడ ఉండడానికి కూడా 2 పూటలు పాలు చెక్ చేసుకోవడానికి, మిల్కింగ్ కౌస్ తీసుకునేటప్పుడు 2 పూటలు కూడా మీరు అక్కడ ఉండి పాలు చెక్ చేసుకోవడానికి అయితే రూమ్స్ గిట్లా ఉన్నాయంట. ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుందండి. మీరే స్వయంగా 2 పూటలు పాలు చెక్ చేసుకోండి, మీరే పిండి చూసుకోవచ్చు. ఉదయం, సాయంత్రం, మళ్ళీ మరుసటి రోజు ఉదయం కూడా పాలు పిండి చూసుకోవాలండి. వాళ్ళు 12 లీటర్లు, 14 లీటర్లు ఇస్తున్నాయంటే 7 లీటర్ల, 6 లీటర్లు ఇస్తున్నాయని మనం చెక్ చేసుకోవాలి. అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కడైనా కూడా ఆవులు కానీ గేదెలు కానీ కొనుగోలు చేసేటప్పుడు అయితే అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఒకవేళ తెలియకపోతే మాత్రం తెలిసిన రైతునైతే పక్కన తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా కొనుగోలు చేయండి. వాళ్ళ లొకేషన్ కూడా ఇస్తారండి, మీరైతే నేరుగా వెళ్ళొచ్చు. వీడియో పైన కూడా నెంబర్ ఉంటుంది. అట్లాగే వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి మీకు ఓకే అనుకుంటేనే తీసుకొని నేరుగా వెళ్ళైతే అవగాహన రైతునైతే పక్కన తీసుకొని వెళ్ళండి. అట్లాగే హిందీ వచ్చిన రైతును కూడా పక్కన తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే అక్కడ వాళ్ళకి అక్కడ తెలుగు రాదు, హిందీ, ఇంగ్లీష్లో వాళ్ళైతే మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి మీకు ఇక్కడ హిందీ వచ్చిన రైతునైతే పక్కన తీసుకొని వెళ్ళండి. మనం బేరం మాట్లాడుకోవడం కానీ వాళ్ళు చెప్పింది మనకు అర్థం కావాలి కాబట్టి కంపల్సరీగా కూడా తెలిసిన రైతును, అట్లాగే హిందీ వచ్చిన రైతునైతే పక్కన తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా కొనుగోలు చేయండి. అట్లాగే ట్రాన్స్పోర్టేషన్కి వస్తే ఆంధ్ర, తెలంగాణలో ఎక్కడికైనా కూడా ప్రాపర్ లీగల్ డాక్యుమెంట్స్తో పాటు వాళ్ళైతే ఆవులను అయితే ఇక్కడికైతే పంపిస్తామని కూడా చెప్పడం జరుగుతుందండి. ఆంధ్ర, తెలంగాణలో ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్ ఉందంట. మీకు ఎవరికైనా ఆవులు కావాలనుకున్న వాళ్ళు మాత్రం నేరుగా వీడియో పైన నెంబర్ ఉంది, డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. ఆన్లైన్లో అయితే ఎలాంటి అమౌంట్ అయితే పే చేయకూడదండి. నేరుగా వెళ్ళి మీకు ఆవు సెలెక్ట్ చేసుకొని నచ్చితేనే మీరు అక్కడనే వేరే మాట్లాడుకొని తీసుకోవాలి. ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.